అన్న గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? నా పేరు కంకిపాటి కృష్ణ అండి. ఓకే, ఈ 5 ఏళ్లలో జగన్ గారు రాష్ట్రానికి అభివృద్ధి అనేది చేపట్టారా చేపట్టలేదు? అభివృద్ధి చేయకపోతే ఇలా ఉండదు కదండి. బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు కదా, అది ఇబ్బంది ఏం లేదు జనాభాకి. ఇదివరకు పేద ప్రజలు బతకాలంటే చాలా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు బాగానే కష్టపడుతున్నారు. అది బాగానే ఉంటున్నారు. టయానికి పెన్షన్ ఇచ్చాడు మొన్నటిదాకా. ఈ 2 నెలలు అంటే అడ్డు పెట్టారు కదా మరి ప్రజాలేకానికి. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, పెన్షన్ తీసుకెళ్ళాలంటే మళ్ళీ నేను కొట్టు కట్టేసుకుని నేను పెన్షన్కి తీసుకెళ్ళాలి. ఆ పరిస్థితి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ పాత గతం గుర్తు వస్తుంది. అయితే 2024 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగనే అవుతుంది. పేద ప్రజలు బతకాలంటే ప్రజలు బతకాలంటే జగనే. అయితే కుప్పంలో కూడా ఈసారి వైసీపీ ప్రభుత్వం వస్తుందంటారు అక్కడ? కుప్పం అనేది కొడతారండి, ఎందుకంటే ఇంతవరకు అక్కడ అభివృద్ధి చేసిన బాబాకాలు లేవు. ఎందుకంటే అది కార్పొరేషన్ చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు అన్ని గ్రామాలు నీళ్లు తీసుకెళ్ళారు, కృష్ణా నీళ్ళు తీసుకెళ్ళారు, అన్నీ చేశాడు. కాబట్టి కుప్పం కొడతారు ఈసారి కంపల్సరీ. అది అయితే ఈసారైనా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారు అనుకుంటున్నారా? ఏమండి, నారా లోకేష్ గారు ఎక్కడ గెలుస్తారండి? అక్కడ లోకల్ అభ్యర్థికి ఇచ్చేసిన తర్వాత లోకల్ అభ్యర్థిని చూసుకుంటారు. కానీ ఎక్కడో హైదరాబాద్లో ఉంటాను ఏంటి, నేను కలుస్తాను వచ్చే వాళ్ళ దగ్గర ప్రజలు నమ్మరు కదా, అది విషయం. అయితే 175 సీట్లకి 170 సీట్లు మావే అని చెప్పి జగన్ గారు అంటున్నారు. నిజంగా వాస్తవంగా అన్ని సీట్లు వస్తాయంటారా? అంటే ఒక విషయం చెప్తారు వినండి. 175 అని జగన్ గారు అంటున్నారు. కాకపోతే ఏ పార్టీ అధినేతకు కూడా 175 సీట్లు కొడదామని అంటారు. కాకపోతే కొద్దిగా అటో ఇటో మహా అయితే ఒక 10 సీట్లు ఎక్స్ట్రా కొడతారు. పోయినసారి 151 వచ్చింది, ఇప్పుడు 161 వస్తుంది. 10 సీట్లు పెరుగుతాయి. ఎందుకంటే జనాభా తెలుసుకున్నారు. ఇప్పుడు పెన్షన్ల గురించే 67 లక్షలు 67 లక్షలు అంత ఉంది పెన్షన్లు. ఆ పెన్షన్లోనే చాలు నీ ఓటమి సరి చూడాలంటే. అది అయితే వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏమంటారు? వాలంటరీ వచ్చిన తర్వాతే అభివృద్ధి అయిందండి. మీకు వాలంటరీయే మీకు అసలు ప్రభుత్వానికి మూలం. లేకపోతే ప్రజలు అన్నీ అయిపోతారు ఈ రోజుల్లో. ఎవరు వెళ్తున్నారండి? ఎవరు ఇచ్చేవాళ్ళు? ఇదివరకు గడప గడపకి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళాడు, ప్రభుత్వ అధినేతలు తీసుకెళ్ళాడు. ఇదివరకు నాకు తెలిసి నాకు 61 ఏళ్ళు ఉన్నాయి, నాకు తెలిసి ఏ ప్రభుత్వం ఇంతవరకు తీసుకెళ్ళదు గడప గడపకి. అది అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపాన నిషేధిస్తామని అన్నారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగిందా రాష్ట్రాల్లో? అంటే మద్యపాన అంటే ఇదివరకు ఇచ్చలు విడిగా మేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బ్రాండ్లు మార్చారు. బ్రాండ్లు మారుతూ ఏంటంటే తగ్గిపోద్దేమో అనుకున్నారు. అదే అలవాటు పడిన వాళ్ళు ఎలాగ తగ్గుతారండి? నాకు అర్థం కాదు. అది మనం అనుకోవడం చేశారు. మ్యాక్సిమం ఏంటంటే పల్లెటూరులో కొన్ని దొరకకుండానే కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు ఇదివరకు పల్లెటూరులో గొడవ ఉండేది, మందు తాగి గత్తరగా చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది పల్లెటూరు తగ్గిపోయింది కదా, అక్కడ నిషేధం చేసినట్టే కదా. సిటీలో అంటారా, బార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది బార్ల మూలంగా తాగుతున్నారు. సిటీలో మాత్రం కామన్ అయిపోయింది, అక్కడ మాత్రం ఇదవ్వలేదు. అయితే జగన్ గారు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పని హామీ ఇచ్చారు. వాస్తవంగా ఉద్యోగ అవకాశాలు అనేది యువతకు వచ్చినాయా? ఆల్రెడీ 2,62,000 ఏంటి ఇచ్చారు గ్రామ సచివాలయాలకి. వాలంటీర్కి వచ్చాడు 1,50,000 వాలంటీర్లకు ఇచ్చారు. మరి ఆ జాబే కదండి. మన నిన్న కాక మనం వైజాగ్లో పెట్టారు, జాబ్ మేళ పెట్టారు. మరి దాంట్లో జాబులు వచ్చినాయి కదండి, ప్రభుత్వ జాబులు వచ్చినాయి, ఇది వచ్చినాయి. కంపెనీలు తీసుకొచ్చాడు కదా, అది నిదానంగా జరుగుద్ది. ఎప్పుడు మనం అనుకోగానే జరగదుగా. ఇప్పుడు సింగపూర్ చేద్దాం, అది చేద్దాం అన్నారు, 5 ఏళ్ళు గడిపేశారు. ఇప్పుడు సింగపూర్ ఏం చేయలేదు కదా మనది, అది కూడా చూసాం కదా, సరి చూసినప్పుడు ఏం చేస్తాం మనమేనా? అది చూశారు, ఇది చూశారు. అది థ్యాంక్ యూ. మార్నింగ్ బాబాయ్, చెప్పండి. మీ పేరు? రవికుమార్. ఓకే, ఈ 5 ఏళ్లలో జగన్ గారు రాష్ట్రానికి అభివృద్ధి చేశారా చేయలేదు? జగన్ రాష్ట్రానికి అభివృద్ధి చేశారా చేయలేదా ఈ 5 ఏళ్లలో? అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు అయితే అంతే, అభివృద్ధి అంటే ప్రస్తుతానికి ఎక్కువ లేదని చెప్తుంటారు. అయితే 2024 వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు? మ్యాక్సిమం ఎక్కువ ప్రజలకి డైరెక్ట్ బెనిఫిట్ కావాలంటే జగనే రావాలి. లేదు ఓవరాల్గా ఇది చూసుకుంటే జాబ్లు ఇవన్నీ కావాలంటే మీరు వీళ్ళ పాలసీ, అది టీడీపీ పాలసీ. అది నాకు తెలిసి వైఎస్కే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే
డైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అందువల్ల వస్తుందని అనుకుంటాను. అయితే జగన్ గారు 175 సీట్లకి 170 సీట్లు నావే అని చెప్పని అంటున్నారు. వాస్తవంగా అన్ని సీట్లు వస్తాయి ఆయనకి? అన్ని సీట్లు అంటే ఇప్పుడున్న కూటమి అభ్యర్థుల వల్ల వాళ్ళకి కొంచెం నాకు ఇదిగా వచ్చిందంటే, అంటే ఎంత కాదనుకున్నా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎలాగే ఉంటాయి. దాన్ని మనం ఎంత డబ్బులు ఇచ్చినా కొనలేం కాబట్టి అది ఛాన్స్ 50-50 ఛాన్స్ ఉంటుంది. అందుకని ఓట్ షేర్ 6% అప్పుడు లాస్ట్ టైం అన్నారు కదా, అది ఎలాగో జనసేనకి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడంతా అప్పుడు చిన్నపిల్లలు అప్పుడు తిరిగిన వాళ్ళు అందరూ ఇప్పుడు అందరూ ఓట్లు వస్తాయి. ఏటి అవుతుంది ఎవరికీ తెలియదు. అది వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరేమో అనుకుంటాను, నా ఎక్స్పెక్టేషన్ అయితే. అయితే ఈసారైనా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారా? నాది నాన్ లోకల్ పోయిన వైజాగ్, నాది నేనైతే నాకు తెలియదు. ఓకే, ముఖ్యమంత్రిగా మీరు ఎవరు వస్తే బాగుండు అనుకుంటున్నారు? వైఎస్ జగనే. వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? అంటే వాలంటీర్ వ్యవస్థ అయితే నో ప్రాబ్లం, ఉంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే చాలామంది వెళ్ళి తీసుకోలేకపోతుంటారు కదా, దానివల్ల ఉంటే వాళ్ళు నో ప్రాబ్లం. దానివల్ల వచ్చింది. మరీ అయితే వాళ్ళు చెప్పినంత బీభత్సంగా ఏ అన్యాయాలు ఏం జరిగిపోవటం లేదు. అది అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పని అన్నారు. వాస్తవంగా జరిగిందా? అది జరగదు. అది వాళ్ళు కూడా చేయలేదు. అసలు కరోనా వస్తే అసలు జరగదు. అసలు అది ఒక ఇన్కమ్ దాని మీద బేస్, అది అయ్యే పని కాదు. అది అంటే మొత్తానికి బెల్ట్ షాపులు తగ్గించి ఇచ్చేసాం. కానీ ఇన్కమ్ అయితే పడిపోయేటట్టు చేసినట్టు ఏం లేదు. ఇన్కమ్ స్ట్రాటజీగా ఉంది. కాకపోతే ఇది ప్రొడక్షన్ తగ్గించారో లేదో అది పూర్తిగా నాకు అయితే ఐడియా లేదు, కానీ తగ్గించారని చెప్తాను. అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. జగన్ గారి పాలనలో అభివృద్ధి జరిగిందా జరగలేదా? బాగా జరిగింది. బాగా జరిగిందా? అన్ని వర్గాలకి అన్ని రకాల ప్రజలకి. వచ్చే 2024 ఎలక్షన్స్లో ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్ అయితేనే బాగుంటుంది. మనం చెప్పినా చెప్పకపోయినా మొత్తం స్టేట్ అంతా క్లీన్ షిప్ చేస్తారు. 175 కూడా వచ్చేస్తాయి. అంత బాగా చేసాడు. మరి అందులోకి యంగో ఇంతవరకు భారతదేశంలో ఇంత యంగ్ ఎవడో చేయలేదు. అయితే జగన్ గారు ఏమంటున్నారంటే సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పని అన్నారు. అది పెద్ద విషయమా? కంట్రోల్ చేశాడు కదా, అది పెద్ద విషయమా? మరి ప్రతిపక్ష నాయకులు మంచి మద్యం తక్కువ రేటుకి ఇస్తానంటున్నారు. అది న్యాయం? అది తక్కువ నాకు ఓట్లు వేయండి, మంచి మద్యం తక్కువ రేటుకి ఇస్తాం, మంచి బ్రాండ్లు అంటున్నారు ప్రతిపక్ష నాయకులు అందరూ. అది కరెక్ట్ కాదు కదా. ఇది పెద్ద సమస్య కాదు. ఇది 100కే 91 ఆడు చేయింది. చాలా సూపర్ అండి. ఎప్పుడు చూడలేదు, కని విని ఎరగలేదు అసలు. ఓకే, జగన్ గారు ఏమన్నారంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. వాస్తవంగా కల్పించారు? కల్పించాడు. మొత్తం మీద 4 లక్షల ఉద్యోగాలు కల్పించాడు. ఇంతవరకు ఏ గవర్నమెంట్లోనే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. ఒకేసారి 131,000 గ్రామ సచివాలయాలు ఇమీడియట్లీగా వేసాడు. అది కూడా నాకు 65 ఇయర్స్ ఎప్పుడు చూడలేదు. ఎంతోమంది సీఎంలు వచ్చారు. ఎవడో చెప్పేది ఏంటంటే మనకు తెలియదు ఏంటి. ఎంతో గొప్పగా చేశాడు. డోర్ డెలివరీ అన్నీని చూడు. పెన్షన్లు ఏం చేశారు వాళ్ళ ప్రతిపక్షాల వాళ్ళు? 66 లక్షల మందిని ఏడిపించున్నారు. అయితే కుప్పంలో కూడా వైసీపీ వస్తుందంటారా? ఏది కుప్పంలో మాత్రం వైసీపీ వస్తుంది. క్లీన్ షిప్ అంటే ఏంటి అర్థం? 175 వస్తాయి. అందులో ఏ విధమైన అనుమానం లేదు. వాళ్ళతో ఫోన్ నెంబర్ ఇస్తాను, నాకు చేయండి. ఓకే, థ్యాంక్ యూ. శ్రీనివాసరావు. ఓకే, ఈ 5 ఏళ్లలో జగన్ గారు రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు కదా, నిజంగా రాష్ట్రానికి అభివృద్ధి అనేది జరిగిందా? జరిగిందని అనుకుంటున్నాను. అది వచ్చే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుండని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ జగన్ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు? కొన్ని సంక్షేమాలు చేసి జనాలని బాగా మేలు చేశాడు. కానీ మాట్లాడతారా? రండి, ఇక్కడ ఒక నిమిషం ఆంటీ గారు రండి, మాట్లాడతారు. కానీ అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తానని అన్నారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగిందా? అన్నీ జరగవు కదా నాన్న, కొన్ని జరుగుతూ ఉంటాయి. అన్నీ జరగాలంటే జరగవు కదా, సాధ్యపడదు కదా అన్నీ జరగాలంటే. ప్రభుత్వం నడుతూ చాలా భారం అయిపోయేది అది మద్యపాన నిషేధం చేస్తే. అది అయితే జగన్ గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పని అన్నారు. నిజంగా ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించారా యువతకి? చాలా కల్పించాడు. కొన్ని వేల ఇప్పుడు ఏమన్నా కానీ కొన్ని పోస్టులు చాలా వరకు ఇచ్చాడు కదా. సచివాలయ ఉద్యోగాలే కానీ వాలంటీర్లే కానీ అంత క్రితం ఏమీ ఇవ్వలేదు కదా. ఇంటికో ఉద్యోగం అన్నాడు చంద్రబాబు గారు. అంత క్రితం ఏమైనా చేశాడా? ఒక ఉద్యోగం అన్న ఇచ్చాడా? అయితే ఈసారైనా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారా? ఏమో కష్టమే. అయితే జగన్ గారు ఏమంటున్నారంటే 175 సీట్లకి 170 సీట్లు కొడతామని చెప్పని అంటున్నారు. చేసిన పనులు బట్టి కొడతామని అనుకుంటున్నాడు. అయితే మీరు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వానికి? అన్ని రావుగానే తగ్గుతాయి. అది కన్ఫామ్గా ఫామ్ అవుతుంది గవర్నమెంట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీ పేరు?
నా పేరు బుజ్జి. ఓకే, రాబోయే ఎన్నికల్లో జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పండి. అవుతాడు. అవుతారా? ఓకే, ఈ 5 ఏళ్లలో జగన్ గారు రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు కదా, నిజంగా రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందా జరగలేదా? అయితే జగన్ గారు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. ఉద్యోగాలు అనేవి యువతకి నిజంగానే వచ్చినాయా? వచ్చినాయి. అయితే వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ మంచోళ్ళే, మంచి పనేగా. ఇంటికి వచ్చి పింఛనీళ్ళు ఇస్తున్నారు, వాలంటీర్ ఏదైనా కావాలంటే హెల్ప్ చేస్తున్నారు, పర్లా. అయితే ఈ నెల నుంచి వాలంటీర్లు ఇంటికి వచ్చి పింఛన్ అవన్నీ ఆపేశారు కదా, అది దానికి కారణం ఏమేమి అంటారు? మరి ఆ సంగతి తెలియదు, ఇవ్వలేదు. సచివాలయంలో తీసుకున్నారా? ఇంకా రేపు ఇస్తారంట. ఓకే, అయితే జగన్ గారు ఏమన్నారంటే సంపూర్ణ మద్యపాన నిషేధిస్తానని అన్నారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగిందా జరగలేదా? మంచి పనేగా మరి జరిగింది. మద్యపానం నిషేధిస్తా అన్నారు. మందు ఉంది కదా, మందు ఆల్కహాల్ మందు ఆపలేదుగా, ముందు అదే ఆపుతా అన్నారు. మరి ఆపలేదుగా, పచ్చి మందు ఇస్తున్నాడుగా, మరి చచ్చిపోతున్నారుగా జనం. మరి జగన్ గారు ఏం చేశాడు? పచ్చి మందు అమ్ముతున్నాడు, చచ్చిపోతున్నారుగా. ఆపమానండి, ఆ పని కూడా చేయమానండి. జగన్ గారి చెత్త పన్ను ఒకటి వేస్తున్నారు. ఇదివరకు ప్రభుత్వాలు చెత్త పన్ను అనేదే లేదు ఇదివరకు ప్రభుత్వాల్లో. మరి జగన్ గారు వచ్చిన తర్వాత చెత్త పన్ను కూడా కడుతున్నాం మేము అని చెప్పని ప్రజలు బాధపడుతున్నారని కడుతున్నాం. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కడుతున్నాం మరి మరి మా అన్ని పనులు కొనుక్కుంటున్నాం కదా, దానికి అమ్ముడుపో. అందరికీ కరెంటు బిల్లు డబ్బులు ఇస్తున్నావా, ఇంటి పన్ను డబ్బులు ఇస్తున్నావా, వాళ్ళకి కూడా ఇస్తున్నాం. అది మంచిదా కాదా అంటారు? మంచి పనే. ఈ చెత్త రోడ్డు మీద లేకుండా డబ్బులు కడుతున్నాంగా, మంచి పనే. అంటే ఇదివరకు ప్రభుత్వాల్లో లేదు కదా, ఈయన వచ్చాక వచ్చింది కదా. ఇప్పుడు ఈయన వచ్చినాక రోడ్డు మీద చెత్త లేకుండా క్లీన్ చేపెట్టినాడు, డబ్బులు అడిగారు, కడుతున్నాం. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. నేను 2 రోజులు అయింది ఎగ్గొట్టి, పర్వాలేదులే. చెప్పండి. జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పని అన్నారు. అది వాస్తవంగా జరిగిందా జరగలేదా? పర్వాలేదులేండి. ఏమండి ఇక్కడ ఎలా ఉంది, కరోనా వచ్చిందండి. కరోనా వచ్చిన మీద కొన్ని దేశాలే దెబ్బతినిపోయినాయి. అటువంటిది కూడా జగన్ బాబు లాక్కొచ్చాడంటే అది ఒక గొప్పతనం. అవునా కాదా? అవునా? మీరు ఒప్పుకుంటారా? మరి అటువంటిది కూడా ఈరోజు కూడా వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అర్థం చేసుకున్నప్పుడు ఎందుకంటే వీళ్ళు ఈసారైనా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారా గెలవరా? సరే, వాళ్ళదేదో వాళ్ళు ఎవరి కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది. మనం గ్యారంటీకి ఇవ్వలేము. ఎందుకని వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకు ఉండేది వీళ్ళకు ఉంటుంది. అవునా కాదా? మనం ఎక్స్పర్ట్లు కాదు ఇక్కడ చెప్పడానికి. ఇక ఏమైంది ఇక్కడ ఎలా అవుతుందంటే చాలా ఉంటుంది, చాలా రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ ఎవరికి చెప్పినా కానీ మేము మటుకి అదే. వచ్చే 2024 ఎలక్షన్లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుండని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఎవరైతే మేము అనుకోవాలా? మీరు అనుకున్నది చెప్పండి. అంతేనా? అంతే, ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా చెప్పండి. సరే, ఎప్పటికప్పుడు మారుతుంటే కరెక్ట్. మారుతుంటేనే కరెక్టా? ఎందుకని అంటే విఆర్ ప్రసాద్ అన్న అతను ఎంప్లాయీగా ఉండి రాజకీయ విశ్లేషణ చేయకూడదు. ఇది చాలా దుర్మార్గం. ఈయన ఉద్యోగం తీయడానికి నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తా. రమ్మను, సుప్రీంకోర్టుకి వెళ్తాం. రమ్మను, వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. దీన్ని ఏమంటారు? నువ్వు చెప్పావు బాబాయ్, నీ అభిప్రాయం నువ్వు చెప్పు, మా అభిప్రాయం మేము చెప్పుకోవద్దా? చెప్తాను. డెమోక్రసీ, ఎస్ డెమోక్రసీ. స్టార్ట్. అమ్మ మీ పేరు? నా పేరు లక్ష్మి. ఓకే, రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పథకాలు బాగున్నాయి, డబ్బులు పింఛన్ ఇస్తున్నాడు, ఇల్లు ఇచ్చాడు, డాబా కట్టుకున్నాం. అది
అయితే జగన్ గారు ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి అభివృద్ధి చేస్తామని చెప్పని అన్నారు. అభివృద్ధి జరిగిందా నిజంగానే? జరుగుతుంది, అన్ని పనులు ఒకసారి అవుతాయా? నిదానంగా అవుతున్నాయి. ఒక రోజునే పని అవ్వదుగా, నిదానంగా అవుతున్నాయి. అది అయితే జగన్ గారు మద్యపానం నిషేధిస్తా అన్నారు. అదే మందు ఆప్ చేస్తా అని అన్నారు. వాస్తవంగా మందు అనేది ఆపారా? ఆపలేదు, అది ఆపలా. తాగుతున్నారు, తెగ తాగుతున్నారు. అది మట్టి తప్పే. మగవాడు తెగ తాగేస్తున్నారు. ముందు ఆపలా, ముందు పుల్లుకి ఇచ్చేసాడు. వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్లు ఉన్నారు కదా, అమ్మకి డబ్బులు తీసుకోవడం తెల్లారిపాటికి పింఛన్ ఎంత మట్టుకు ఇవ్వాల. పింఛన్ ఇవ్వాల మాకు. ఏడ సచివాలయం కాడికి వెళ్ళమంటున్నారు. ప్రతి వారం ఇంకొంటే తెల్లారిపాటికి వచ్చాయి. పింఛన్ ఎంత మటుకు రాలా. దానికి కారణం ఏముండిద్దని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అంటే పింఛన్ రాలేదు కదా, ఇంటింటికి వచ్చి వాలంటీర్లు పింఛన్ ఇచ్చేవాళ్ళు. మరి ఈ నెల నుంచి పింఛను రాదు, మీరే వచ్చి అందుకు ఆపేశారు. ఎలక్షన్ కూడా వచ్చిందిగా, అందుకు ఆపేసి ఉంటారు అనుకున్నాం. ఎందుకంటే ఓకే, థ్యాంక్ యూ. కుప్పంలో కూడా వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారా? ఎక్కడైనా గెలుస్తారు. కుప్పంలో ఏంటి, గుడివాడలో అంటే ఎక్కడైనా వైసీపీ నెంబర్ 1. కొడాల నాని కాదు, జగన్ కాదు, ఎవరైనా 170 జగన్ గారే కొడతారు. ఇక జగన్ గారి కనుక ఆయన పెట్టిన భిక్ష కనుక పెట్టి ఆయన సొమ్ము తిని అయిపోతే మన మానవ జన్మేతలు మానవులే కానే కాదు. అది అందరూ మంచి జరిగింది ఎవరికైనా. కాకపోతే అంటారు 3 రాజధానులు కట్టిన ఒకదాన్ని చేయొచ్చుగా. మనం కడుపు మన ఊళ్ళో ఇక్కడ ఉన్నాం, మన ఊరు శుభ్రపడి సరిపోదు. అన్న గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ తమ్ముడు. మీ పేరేంటన్న? నా పేరు వెంకట్. ఏం పని చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్. ఓకే, ఈ 5 ఏళ్లలో జగన్ గారి పరిపాలన మీకు ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఫుల్ సాటిస్ఫాక్షన్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏంటి సంక్షేమ పథకాల్లో కానీ డెవలప్మెంట్లో కానీ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఏంటి జగన్ గారి పాలనలో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా? కన్ఫామ్గా జరుగుతుంది కదా. యాక్చువల్లీ ప్రతి గవర్నమెంట్ అనేది సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓన్లీ అంత ముందర ఏంటంటే ఓన్లీ డెవలప్ స్ట్రక్చర్ మీద ఉండేవాళ్ళు, కానీ ఆ సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి అందుకే చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లకు పరిమితం అయ్యాడు. జగన్ గారి గవర్నమెంట్లో చూశారు కదా ఇప్పటి వరకు కరోనా సిచ్యువేషన్స్లో కానీ ఇప్పుడున్న పొజిషన్లో కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ రాకుండా ఏంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ని ఏ గవర్నమెంట్ అయినా ఒకేసారి డెవలప్మెంట్ అవ్వదు. మెల్లమెల్లగా చేసుకుంటూ పోతూ ఉంటుంటే ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. అది జగన్ గారి గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు ఇవ్వడం కానీ అచ్చం 2,50,000 కోట్లు నేరుగా లబ్ధిదారులకి ఎక్కడ కమిషన్ ఏజెంట్లు లేకుండా అండి వర్క్ చేశారు. అయితే జగన్ గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవంగా ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించారా యువతకి? యాక్చువల్లీ ఉద్యోగ అవకాశాలు అంటే ఒకేసారి ఉద్యోగాలు కల్పించడం అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన తెలంగాణని వాళ్ళకు అప్పచెప్పేసేసి వచ్చి ఒకేసారి ఇక్కడ ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఒకేసారి డెవలప్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. దీన్ని ప్రజెంట్ సంక్షేమ పథకాల రూపంలో డెవలప్మెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మచిలీపట్నం పోర్టు కానీ ఏంటి నెల్లూరులో పోర్టు కానీ వైజాగ్లో పోర్టు కానీ నెక్స్ట్ ఇచ్చాపురంలో కానీ ఇలాగా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక స్ట్రక్చర్ ప్రకారం వెళ్తూ ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో అంటే రాబోయే ఒక 10-20 ఇయర్స్లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు నిరుద్యోగుల విషయంలో కూడా ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉండేది. దీనివల్ల ప్రాబ్లం లేదు. 2024 వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అండ్ ప్రజెంట్ నీకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఒక జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ వన్ సైడ్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక వన్ సైడ్. నీకు ప్రజా వ్యతిరేకత ఉంటే వీళ్ళు ఈ ఆల్ పార్టీస్ కలవాల్సిన పని లేదు. ప్రజా వ్యతిరేకత జనాల్లో లేదు కాబట్టి ప్రజెంట్ జగన్ సింగిల్గానే వెళ్తున్నాడు. ప్రజల్లో మంచి చేసాడు కాబట్టి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు చూడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఈ పార్టీలను కూడుకొని తీసుకొని వెళ్ళి జగన్ గారు గవర్నమెంట్ మీద యాంటీకి వెళ్ళేవాడు. ఇప్పుడు అధికార పార్టీలో అంటే జగన్ గారి గవర్నమెంట్ వీళ్ళు ఈ పార్టీలన్నీ కలిసి వెళ్తున్నాయి. సో జగన్ని ఢీకొనడం అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చాలా కష్టం. సో జగన్ గారు కూడా ఈసారి యాజ్ పర్ 150 సీట్లు కొడతాడు ఈజీగా అండి. అయితే నారా లోకేష్ గారు ఈసారైనా మంగళగిరిలో గెలుస్తారా? యాక్చువల్గా నారా లోకేష్ మంగళగిరిలో గెలవడానికి చాలా కష్టం. మంగళగిరిలో నారా లోకేష్ కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు గెలవరు. ఎందుకంటే వీళ్ళు ప్రజలకు ఏం చేశారు, వీళ్ళు ఆల్రెడీ 2014లో బీజేపీ గవర్నమెంటు, టీడీపీ గవర్నమెంటు, జనసేన పార్టీ ఈ 3 కలిసి పోటీ చేసి ఏం చేసినాయి ఆల్రెడీ విన్ అయ్యారు.
ప్రజలకు ఏం చేశారు? ఏం చేయలేదు. ప్రజలకు ఏం చేయకుండా వాళ్ళు పరిపాలన చేసుకుంటూ వెళ్ళారు. ఆ పరిపాలన బాగలేదు కాబట్టి 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో భారీ మెజార్టీతో గెలిచారు. సో మంగళగిరిలో నారా లోకేష్ అనేవాడు ఈసారి కూడా నెక్స్ట్ ఓడిపోతాడు. ఎందుకంటే ఆయన వర్క్ చేయలేదు. ఇప్పుడు ప్రజా సర్వీస్ చేస్తే ఎవరైనా ఓట్లు వేస్తారు, కానీ నువ్వు ప్రజా సర్వీస్ చేయకుండా ఓన్లీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగేసి వచ్చేసి నాకు ఓట్లు ఏమంటే ఎవరు వేయరు. ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్లో ఎక్కడ కమిషన్ ఏజెంట్లు లేకుండా నిజమైన లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు అంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. సో సంక్షేమ పథకాలు ఇచ్చే వాళ్ళని ఎవరైనా ప్రిఫర్ చేస్తారు, కానీ నేను వచ్చేసి ఓరగా బుస్సు మాటలు చెప్పేవాళ్ళు నేను డెవలప్ చేస్తాను, అది చేస్తాను, హైటెక్ సిటీ కడతానని నువ్వు ఆల్రెడీ 2014 నుంచి 2019 దాకా నీకు ఇచ్చారు. నువ్వేం చేయలేకపోయావు, నిరూపించుకోలేకపోయావు. ఇప్పుడు వచ్చేసి నాకు ఓట్లేని నేను చేస్తా అంటే అది నమ్మసక్యం కాదు. ఓట్లు వేసే పొజిషన్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు లేరు. ఇంకా పవన్ కళ్యాణ్ విషయం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదో ఇక్కడ మంగళగిరిలో ఒక ఆఫీస్ పెట్టుకొని ఒక 100 మందిని పిలుచుకొని వాళ్ళ ముందర ఏదో నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పుకోవడం తప్ప ఆయన చేసింది ఏం లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల సొసైటీకి ఒరిగింది ఏం లేదు. ఇంతవరకు నేను ప్రశ్నిస్తా అన్నాడు. ఆల్రెడీ 2014 నుంచి 2019 దాకా ఏం ప్రశ్నించాడు ఆయన? ఏం ప్రశ్నించలేదు. ఈయన వెనకాల ప్యాకేజీల కోసం ఆ చంద్రబాబు నాయుడు బినామీలాగా ఒక రాజకీయ పార్టీ పెట్టి రాష్ట్రంలో ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఒక సపోర్టింగ్ పార్టీకి ఊటికి చేసేవాళ్ళు ఒక పవన్ కళ్యాణ్ చూసాను నేను. ఆయన ఒక స్ట్రాటజీ తీసుకొని ఆయన ఏం చేస్తారని ప్రజల్లోకి వెళ్ళాలి, కానీ నేను వాడికి పత్తిస్తా, వీడికి పత్తిస్తా, ఆడిని గెలిపిస్తా, ఈయన్ని పొడిగిస్తా, ఇదనేది రాజకీయంలో కరెక్ట్ పొజిషన్ కాదు. పవన్ కళ్యాణ్ వ్యక్తి రేపు పిఠాపురంలో కూడా ఓడిపోతున్నాడు మా ఎక్స్పెక్టేషన్. ఓకే, జగన్ గారు ఏమన్నారంటే సంపూర్ణ మద్యపానం నిషేధిస్తా అని చెప్పని అన్నారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగింది ఆ రాష్ట్రాల్లో? సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది చేయడం చాలా కష్టం. ఆల్రెడీ ఎన్టీ రామారావు గారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఫామ్ చేశాడా? చేయలేరు. దానివల్ల ఏంటంటే కొంత ఆటోమేటిక్గా ఈ చుక్క పథకం అనేది తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. దీన్ని ఏంటంటే పీక్ స్టేజ్లో తీసుకెళ్ళిపోయాడు. యాక్చువల్లీ ఏ గవర్నమెంట్ అయినా మద్యం తాగొద్దు, డ్రగ్స్ తాగొద్దు, దానికి అవాయిడింగ్ ఉండవని చెప్తారు. వీళ్ళు చూసారా, బీజేపీ గవర్నమెంట్ కానీ టీడీపీ గవర్నమెంట్ మద్యం తాగండి, మీకు మద్యం తక్కువ రేట్లకి ఇస్తాను అని వీళ్ళు పబ్లిసిటీ చేసుకోండి అంటే మద్యం తాగమని ప్రోత్సహిస్తారా? మద్యం తాగడం వల్ల లివర్స్ పాడైపోతాయి, కిడ్నీస్ పాడైపోతాయి, హార్ట్ స్ట్రోక్లు వస్తాయి, ఒక ఫైనాన్షియల్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టాటస్ మొత్తం పడిపోయింది. సో దాన్ని ఎంకరేజ్ చేయడం కూడా చాలా రాంగు. వీళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. అయితే 2024 ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు? జగనే రావాలనుకుంటున్నారా? అయితే జగన్ గారు 175 సీట్లకి 170 సీట్లు అవే అంటున్నారు. ఎన్ని సీట్లు వస్తాయి? ఇక ఆ లెక్క మనకు తెలియదు. జగన్ గెలిస్తేనే లేబర్ బాగుంటారు. జగన్ గారి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నారు. వాస్తవంగా ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించారా? కల్పించారుగా. వాలంటీర్లకు ఇచ్చారు, డాక్టర్లకు ఇచ్చారు, కంపౌండర్లకి, నర్సులకి ఇచ్చాడు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇచ్చారు. జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పని అన్నారు. సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పని అన్నారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగిందా, జరగలేదా? జరగల. ఎందుకని జరగలేదు అనుకుంటారు మీరు? ఏమో అది మనకేం తెలుసు.